నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో కూల్ చేస్తామని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంబటి రాంబాబు మీద అనేక రకాలుగా కేసు అయితే నమోదైంది. ఇప్పటికే వేంపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. మరోపక్క పులివెందులకి వెళ్తానని అంబటి రాంబాబు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కూటమి ప్రభుత్వం మీద, అలాగే లోకేష్ గారి మీద, బాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో అంటే నెక్స్ట్ మేము జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎం చేసేంత వరకు మా యొక్క పోరాటం ఆగదు, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్ని దౌర్జన్యాలైనా చేసుకోండి అని అంటూ అంబటి రాంబాబు ఘాటుగా విమర్శించే వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎంతవరకు వాస్తవం ఉందో కానీ అర్థం కావట్లేదు. కానీ ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎంత దౌర్జన్యమన్నా చేయండి, మేము యొక్క పోరాటం చేస్తూనే ఉంటాము అంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ 2029లో సీఎం చేసుకున్నంత వరకు పోరాటం ఆగదంటున్నారు. మరి ఏంటి సార్ అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? చూశాను నేను కూడా. ఆయన ఏదో పులివెందుల స్టేషన్కి వెళ్ళబోతున్నట్టున్నాడు. వెళ్తూ ఇడుపులపై ఘాట్కి వెళ్ళాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డి ఘాట్ మీద మరి చేయి పెట్టి శపథం ఏదో చేశాడా? మనకి సమాధి శపథం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? శశికళ తమిళనాడులో. అట్లాగే ఆమె కూడా ఏం చేసింది, జయలలిత సమాధి పైన ఇట్లాగే చేయి పెట్టి ప్రతిజ్ఞ చేసి మోడీ అంతు తెలుస్తుందో మరేమో కానీ ఇంకా బయటికి రాలే అప్పుడన్నా ఆ కామెంట్స్. మరుసటి రోజు జైలుకి వెళ్ళింది. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఆంధ్ర శశికళ, అంబటి రాంబాబు మేల్ శశికళ అని అడుగుతున్నా. నాకేంటి ఇప్పుడు వెళ్ళావు ఘాట్కి, నో ప్రాబ్లం. ఆయన మీ నాయకుడు రాజశేఖర రెడ్డి, నువ్వు ఆయన ఫాలోయర్, ఆయనతో పాటు పాదయాత్రలో తిరిగావు. అసలు ఆయన నీకు ఏపీఐఐసి చైర్మన్ కూడా ఇచ్చాడు. సరే, నువ్వు మళ్ళీ దాన్ని ఉపయోగించుకొని మీ తమ్ముడికి ఏదో పెట్రోల్ బంక్ ఇచ్చినట్టున్నావు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ సమాధి పైన నువ్వు చేయి పెట్టి నువ్వు చేయాల్సిన శపథం ఏంటి? అన్నా నీ కొడుకుతో మాట్లాడతా, మీ ఆవిడ మీద కేసు ఎత్తేపిస్తా, అది కదా నువ్వు. అప్పుడు ఆ ఆత్మ కొంచెం శాంతిస్తుంది. సమాధిలో రాజశేఖర రెడ్డి ఆత్మ, అమ్మ రాంబాబు నా మనిషి, జగన్ మనిషి కాడు. ఇప్పుడు విజయమ్మ మీద కేసు ఎన్సిఎల్టీలో జగన్ వేసింది, భారతి వేసింది, విత్డ్రా చేపిస్తా అన్నా అని శపథం చేస్తే అటు విజయమ్మ ఆనందిస్తుంది, సమాధిలో రాజశేఖర రెడ్డి ఆనందిస్తాడు. లేదు అన్న పాప్స్ షర్మిల అన్యాయం జరిగింది, పాప్స్ని గోడకేసి కొట్టాడు తలకాయ, లేకపోతే ఆస్తులు కూడా లాక్కున్నాడు, పాప పిల్లలకి అన్యాయం జరిగింది, రాజారెడ్డి అంజలి, నువ్వన్నట్టు నీ ఆశయం నెరవేరుస్తా, నలుగురు మనవాళ్ళకి మనవ సంతానానికి సమానంగా ఆస్తులు ఇచ్చేటట్టుగా జగన్ను నేను ఒప్పిస్తా అని ప్రతిజ్ఞ చేస్తే రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతిచ్చుద్ది, పడుకుంటుంది సమాధిలో. విజయమ్మ సంతోషపడుతుంది, షర్మిల సంతోషపడతారు కదా. ఆయన ఈ ప్రతిజ్ఞలు చేయలే. ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేస్తా అంటే ఆత్మ లబలబలాడుద్ది. ఒకసారి సీఎం చేసినందుకే నా కొడుకు నా పెళ్ళాం మీద కేసు వేసాడు, నా కూతురు ఆస్తులు లాక్కున్నాడు. ఎవరికి ఆ కొడుకు అలాంటి కొడుకు వద్దని కదా ఆ తల్లి అనుకుంటున్నా. అసలు అన్న అనే పదానికే కళంకం అన్నది షర్మిల. ఇప్పుడు విజయం ఇంకా ఆ మాట అనలా, కొడుకు అన్న పదానికే కళంకం అని ఇంక ఎప్పుడన్నా అంటదేమో కానీ భవిష్యత్తులో మారతాడని ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మారదాం అనుకున్న అంబటి రాంబాబు మారనీడా? ఇప్పుడు కుక్క కూడా తెచ్చుకున్నాడు పక్కన, మళ్ళీ కుక్కల గురించి ఏదో మాట్లాడినట్టున్నాడు. బాగా ఇష్టం ఆ కుక్కలు అంటే. అంటే ఇంట్లో కుక్క, తోటలో 2 కుక్కలు. ఇప్పుడు లోకేష్ని ఉద్దేశించి ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు లోకేష్ ఏమన్నా నీ మీద కేసు పెట్టించాడా? నీ కర్మగాలి నీ అంతటి నువ్వు పెట్టించుకున్న కేసు అది. లోకేష్ ఏమన్నా నిన్ను బూతులు తిట్టమని చెప్పాడా? చెప్పినాడు, బాగానే ఉన్నాడు, లండన్ వెళ్ళిపోయాడు, తిట్టినాడు. లేకపోతే ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం అమ్మా? ఇప్పుడు అంబటి రాంబాబు జైలుకి వెళ్ళినా, లేకపోతే జోగి రమేష్ జైలుకి వెళ్ళినా, లేకపోతే వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళినా వాళ్ళ కర్మగాలు వెళ్ళారు. పాత కేసుల్లో వెళ్ళా వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక మీరు చేసిన కిడ్నాపులు, మీరు తిట్టిన బూతులు, మీరు చేసిన మద్యం అక్రమ తయారీ, దానికి కదా వీళ్ళు ముగ్గురు జైలుకి వెళ్ళింది. నిజంగా చెప్పాలంటే అంబటి రాంబాబు పాత కేసులు ఉన్నాయి. ఇప్పుడు గంగా మన కేసు పెట్టిందా? ఇచ్చావా? ఆమెకి ఇవ్వాల్సిన 2.5 లక్షల
ఆమెకి ఏదో 5 లక్షలు వచ్చింది అప్పుడు, నీకు గుర్తుందా? CMRF. సీఎం, అవును ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికురాలు వాళ్ళ కొడుకు చనిపోయాడు, అవును. ఆ పారిశుద్ధ్య పనిలో ఆ గుంతలో పడిపోయి చనిపోతే CMRF వచ్చింది. ఎంత? 5 లక్షలు బేరం పెట్టాడు. అవును సగం నీకు సగం నాకు అనేది. ఎంత కక్కుర్తి అంటే అసలు అప్పుడు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ మీడియాలో చూసి పేపర్లో వస్తే పాపం ఆయన అసలు మామూలుగా చెల్లించిపోయి, సరే వాడి సావాడు చచ్చాడు, వాడు ఏం తీసుకున్నా ఇంకా కక్కుర్తి పడ్డా అంటూ పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు ఏమో ఇప్పించినట్టున్నాడు గంగవ్వకి. లేదు అతను ఎవరు? విజయ్ ప్రసాద్. ఇచ్చావా 2 ఎకరాలు అతనికి? రాజుపాలెంలో అతని 2 ఎకరాలు కబ్జా చేశాడంట. బాగుందా తోట? ఏమేశావు? సత్తెనపల్లి తోట ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కష్టపడ్డావా? నీకేమైనా 100 ఎకరాల భూములు ఉన్నాయా? ఎక్కడి నుంచి ఏ ఆదాయంతో నువ్వు ఆ తోట కొన్నావు? ఇవాళ ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు లాటరీ, సంబరాలు, సంక్రాంతి, డ్యాన్సులు. ఇప్పుడు ఇవాళ ఏది రేపు మళ్ళా ఇప్పుడు ఏడాదికి 2 కోట్లు వసూలు చేశాడట. ఈ సంక్రాంతి సంబరాల పేరు మీద 3 రోజులు 6 కోట్లు. టికెట్ ఎంత? 100 రూపాయలు. మొత్తం అందరూ కొనాల్సిందే. అక్కడ ఓటేసిన వాళ్ళంతా కొనాలని అక్కడ అందరితో కొనిపించింది. ఇక్కడ నెలకి నిలబెట్టి అక్కడ ఉన్న లైమ్ స్టోన్ వాళ్ళతో, సున్నప్రాయ గనులు, ఆ మర్చెంట్స్తో, అరే నెలకి 10 లక్షలు వసూళ్ళు. సబ్స్టేషన్లో పనిచేసే ఉద్యోగాలు కూడా అమ్ముకున్నాడని కదా 1 లక్ష రూపాయలకి. అక్కడ ఉన్న పవర్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లో అంగన్వాడీ పోస్టులు. ఇతని మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయమ్మా. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో ఆయన శాసనసభ్యుడిగా లేదు మంత్రిగా పాల్పడినటువంటి అవినీతి, వాటి మీద కేసులు పెట్టారా? వాటి మీద నువ్వు అరెస్ట్ అయ్యావా? కాదు కదా. కర్మగాలు అరెస్ట్ అయింది అదే అంటోంది. ఫ్లెక్సీ ఏదో పెడితే నీకెందుకు? ఆ ఫ్లెక్సీ తీపిస్తారని చెప్పడం, మళ్ళీ ఏదో పూజలకు గుళ్ళోకి వెళ్ళడం, బయటకు వచ్చి పూజ చేసినాడివి, గుడికి వెళ్ళినాడివి, మెళ్ళలో దేవుడి కండవా ఉన్నాడివి, బూతులు తిడతారా? పచ్చి బూతులు ముఖ్యమంత్రిని ఉద్దేశించి. ఇంకా భయపెచ్చి మాట్లాడతాడు, ఏందో రెడ్ బుక్ అంటాడు. ఇప్పుడు భయపడలేదు అంటూ భయపడుతున్నావు కదా. కుక్క కూడా భయపడదు. నేను అన్నది అదేగా. ఇప్పుడు తెచ్చుకున్నాడా పులివెందుల కుక్కను కూడా ఎంట అన్నది అదే. సమాధి దగ్గర కూడా కుక్కను తెచ్చాడా? ఏంది ఈ కుక్కల భాష ఏంటి? ఇప్పుడు ఒకటి, అంబటి రాంబాబు నాకు తెలుసమ్మా రేపల్లెలో 89లోనే గెలిచాడు ఎమ్మెల్యేగా. మళ్ళా రెండోసారి గెలవాలంటే 30 ఏళ్ళు పట్టింది. అది కూడా జగన్ గాలిలో 2019లో గెలిచాడు సత్తెనపల్లి నుంచి. మళ్ళీ ఇంకా గెలుస్తాడా? గెలవాలంటే ఇంక ఎన్నేళ్ళు పట్టుద్ది. ఒక గెలుపుకి రెండో గెలుపుకి మధ్య ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. మరి మూడో గెలుపు అంబటి రాంబాబుకి రావాలంటే ఇంకో 30 ఏళ్ళు. ఎంత అప్పుడు ఆయన వయసు? 65? 95 గెలుస్తాడా? జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత ఇప్పుడు? 55? 85 గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఏమో నెక్స్ట్ 2029లో సీఎం చేసేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు కదా సార్ అంబటి రాంబాబు. చెయ్యి, పోరాటం ఎవరొద్దన్నారు? సీఎం అని చేసేది నువ్వు కాదు కదా, జనం. అవును, ఇప్పుడు జనం కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళు కోరుకుంటే అతను లండన్ ఎందుకు పారిపోతాడు? నువ్వేమో స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నావు, మీ నాయకుడేమో శుభ్రంగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడ? లండన్లో. ఎందుకు నాకు ఈ కర్మ? నా కర్మ ఎందుకు ఇలా కాలింది? అది కదా నువ్వు ప్రశ్నించుకోవాల్సింది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. అది రాకపోగా లొకేషన్ తిడితే హీరో అవుతా అంటే మళ్ళీ జైలుకి వెళ్తావు. అంతే. బూతులు తిట్టబా. ఎందుకంటే ఒకసారి బూతులు తిట్టి 15 రోజులు జైలుకి వెళ్ళావు. జైలుకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.